మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిజామాబాద్ అర్బన్ లో ప్రతి డివిజన్ లో కూడా ప్రచారం మొదలైంది. ప్రతి బూత్ లో, డివిజన్ లోని ప్రతి బూత్ లో పండు ముసలోళ్ళు కూడా అడిగితే అవ్వ దేనికి ఓటేస్తావంటే పాంప్లెట్ మీద నాకు కమలం పువ్వు చూపెడతా ఉంది. ఎందుకంటే మోడీ మా కుటుంబం పెద్దగా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా మన కోసం పనిచేస్తున్నాడు. అయోధ్యలో రామ మందిరం వచ్చింది. 370 ఆర్టికల్ రద్దయిందని చాలామంది ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ అది ఎవరితో సాధ్యమేది కాదు. ఇక కాంగ్రెస్ వాళ్ళు రామభజన చేస్తున్నారు. ఈ మధ్యన ఎప్పుడు లేనిది రామనవమి వచ్చింది. లైవ్ కాస్ట్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఎంత దుర్మార్గం ఇది! ఈ కాంగ్రెస్ ప్రభుత్వము భద్రాచలంలో వందల సంవత్సరాల నుండి మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీరామనవమి అంటే భద్రాచలంలో మనం కళ్యాణం చూడాలని అందరు అనుకుంటారు. అటువంటి కళ్యాణ ఉత్సవాన్ని లైవ్ క్యాష్ కాకుండా అడ్డుకున్నది. ఎందుకంటే రాముడి ప్రచారం అయితే బీజేపీకి ఓట్లు పడతాయంటారు. మళ్ళీ జై శ్రీరామ్ అంటున్నారు. ఎన్ఆర్సీకి మద్దతు ఇయ్యం. మళ్ళీ ట్రిపుల్ తలాక్ రద్దు కావాలంటారు. 370 ఆర్టికల్ మళ్ళీ ఇంప్లిమెంట్ కావాలని, ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ కావద్దని, ఒక వర్గానికి సంతోష పెట్టడానికే. మరి ఒపీనియన్ ఏంటిది? మీరు జై శ్రీరామ్ అంటున్నారు, మరి ఇవన్నీ ఇంప్లిమెంట్ కావద్దంటారు. ఇక బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు. వాళ్ళేమో కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు. ఎన్నికల ప్రచారంలో హడావిడి చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రభుత్వం మేము వస్తే సిబిఐకి ఎంక్వైరీకి పెడతాం, అది సలగైపోయింది. మరి ఎందుకైందో ప్రజలందరూ కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ దాని మీద అది కూడా సైలెంట్ అయిపోతుంది. ఎవరెవరు పొత్తులు, ఎవరు తొత్తులు ఒక్కొక్కరు ప్రజలకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇక 6 గ్యారంటీల విషయం, ఏదో ఒక్కటైనా కానీ ఇంప్లిమెంట్ అయిందని నేను మీడియా సోదరులకి అడుగుతా. ఒకటన్నా ఇంప్లిమెంట్ అయిందా? నాకైతే అనిపిస్తుంది ఇది కూడా ఒక్కటి ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలే. మహాలక్ష్మి స్కీమ్ అంటే ఉచితంగా బస్సు ఒకటే కాదు, ప్రతి మహిళకు 2500 రూపాయలు, 500 రూపాయలకు సిలిండర్ ఇస్తే అది మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ అయినట్లు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, 20-30% వాళ్ళకే ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ బిల్లులు వస్తున్నాయట, డబుల్ బిల్లులు వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఏదో ఆగస్టు 15th అంటున్నారు.
రేవంత్ రెడ్డి అభద్రతా భావ పరిస్థితిలో ఉన్నాడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటాడు నేను హోమ్ మినిస్టర్ అవుతా, బట్టి ఏదో అంటా ఉన్నాడు. మరి ఆ సీఎం కుర్చీ ఉంటుందా, వాళ్ళే గుంజుకుంటారా? ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. వీళ్ళు బీజేపీ గురించి మాట్లాడతారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్సే కాంగ్రెస్, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్సే బీఆర్ఎస్. ఈ విధంగా ప్రజలందరూ కూడా ఔర్ ఎక్ బార్ మోడీ సర్కార్ అని ముక్త కంఠంతో కోరుకుంటా ఉన్నారు.